ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఒక 3 సార్లు అందరం మనం ఓంకారం చేద్దాము. అందరూ ధ్యాన ముద్రలో వెన్నుముక్క నిటారుగా కూర్చోండి. నేను అంటాను, నాతో పాటు మీరు కూడా అనండి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. పురుషార్థ వేగాన్ని బలహీనం చేసే ముఖ్యమైన విషయం తెలపండి. పురుషార్థ వేగాన్ని బలహీనం చేసే ముఖ్యమైన విషయం తెలపండి. పురుషార్థ వేగాన్ని బలహీనం చేసే ముఖ్యమైన విషయం గడిచిపోయిన సొంత లేక ఇతరుల విషయాలను చింతనలోకి తీసుకురావడం, మనసులో కూడా ఉంచుకోవడం మరియు వాటిని వర్ణన చేయడం. బాబా చెప్తున్నారు, పురుషార్థం యొక్క వేగాన్ని మనము ఎందుకు అనుకున్నంత వేగంగా మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే గతించిన విషయాలను మనం ఆలోచిస్తూ కూర్చుంటున్నాం. గడిచిపోయిన విషయాలను, సన్నివేశాలను, జరిగిన పాస్ట్ అంటారు దాన్ని, గతించిన విషయాలను ప్రజెంట్లోకి తీసుకొస్తున్నాం, వర్తమానంలోకి తీసుకొచ్చు వాటి విషయాలే ఆలోచిస్తూ మనము మన మనసుని బలహీనంగా చేస్తున్నాము. అందుకని మనము పురుషార్థం వేగవంతంగా చేయలేకపోతున్నాము అని బాబా చెప్తున్నారు. అందుకని బాబా దీని గురించి బాబా చెప్తారు. ఏమని చెప్పినారంటే, జరిగిపోయిన దానికి బిందువు పెట్టాలి అని చెప్తారు. జరిగిపోయిన విషయాలను ఏవైతే ఉందో వాటిని బిందువు పెట్టాలి. అంటే దాని అర్థం ఏమిటంటే వాటి గురించి మనము ఆలోచనలు చేయకూడదు మరియు పాజిటివ్గా ఉండాలి అని దాని యొక్క అర్థము. వాటిని వర్ణన కూడా చేయకూడదు. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు సద్గురు పాత్రలో తండ్రి ఏ విధంగా ఉంటారు? సద్గురు పాత్రలో ఇప్పుడు తండ్రి ఏ విధంగా ఉంటారు? ఇప్పుడు సద్గురు రూపంలో ఎలాగైనా పిల్లలను పావనంగా తయారు చేసి వెంట తీసుకెళ్లే పాత్ర నడుస్తూ ఉంది. ఇంతవరకు తండ్రి పిల్లల నిర్లక్ష్యాన్ని, వయ్యారాలను చూసిన మళ్ళీ ప్రేమతో అర్థం చేయిస్తూ నడిపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ రూపము సద్గురువుకు ఉండదు. సద్గురువు రూపంలో సద్గురువుకు కనుక సత్సంకల్పము, సత్వచనము, సత్కర్మలు చేయించి సత్యంగా తయారు చేయవారిగా ఉంటారు. సత్సంకల్పము, సత్వచనము మరియు సత్కర్మలు చేయించి సత్యంగా తయారు చేయవారుగా ఉంటారు. అది జ్ఞానం ద్వారా కావచ్చు, లేక పురుషార్థం ద్వారా చేయవచ్చు, లేక శిక్షలు విధించడం ద్వారా తయారు చేయవచ్చు. సద్గురువు బాల్య చేష్టలను, నిర్లక్ష్యాలను చూసేవారిగా ఉండరు. బాబా చెప్తున్నారు, తండ్రి మనకు 3 పాత్రలు ఉంటాయి: తండ్రి, టీచరు, సద్గురువు. మరి తండ్రి పాలన అయింది, టీచర్ పాలన నడుస్తూ ఉంది. సద్గురు పాత్రలో కూడా మరి ఏ విధంగా ఉంటారు బాబా చెప్తున్నారు. సద్గురు పాత్రలో తండ్రి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మరి తండ్రి పాత్రలో, టీచర్ పాత్రలో ఏవైతే పిల్లల యొక్క నిర్లక్ష్యాన్ని, వయ్యారాలను చూసి ప్రేమతో కూడా అర్థం చేసుకొని చేయిస్తూ నడిపించుకుంటూ వచ్చారు. పిల్లల యొక్క నిర్లక్ష్యాలను కూడా మరియు నిర్లక్ష్యాలను మరియు గారాబాలను చూసి కూడా నడిపిస్తూ వచ్చారు. మరి సద్గురు పాత్ర ఏదైతే ఉందో ఆ విధంగా ఉండదు. మరి సద్గురువు అనగా సత్సంకల్పము, ఎప్పుడు కూడా సత్యమైన సంకల్పాలు, మరి సత్యవచనాలు, సత్యంగా మాట్లాడము, మరి సత్కర్మలు అంటే మంచి శ్రేష్టమైన కర్మలు కనుక ఈ విధంగా చేయించి ఎలాగైనా ఇంటికి తీసుకువెళ్ళాలి పావనంగా చేసి అని ఆ ఉద్దేశంతో ఉంటారు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఎవరిని ఓం శాంతి. చాలు, ఈరోజు సమయం అయిపోయింది. ఓం శాంతి. మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి, నేను బిందువుని పెట్టే ఆత్మను. బిందువుని పెట్టే ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. ఈరోజంతా ఈ సమానంలో ఉండాలి. ఎవరిని చూసిగా ఆత్మగా భావంతో చూడాలి. అదేవిధంగా చార్ట్ మార్కులో నిజాయితీగా మార్కులు వేసుకోవాలి. అందరికీ ధన్యవాదములు. ఓం శాంతి.